హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త వచ్చింది. ముఖ్యంగా ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు సంబంధించిన కీలక ప్రకటనను మంత్రి సీతక్క గారు వెల్లడించారు. ఆగస్టు 15 నుండి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుందని ప్రకటించారు. ఈ వీడియోలో ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరు అర్హులు, ఎంత మొత్తం వస్తుంది, స్టేటస్ ఎలా చెక్ చేయాలి, ఇంకా ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్యలు ఏంటి, అన్నింటినీ పూర్తిగా తెలుసుకుందాం. ఒక్కొక్క పాయింట్గా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వరకు చూస్తేనే వీడియోలో ఉన్న సమాచారం పూర్తిగా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే పెన్షన్ల గురించి నాకు తాజా సమాచారం అందించడానికి మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఎందుకు అంత ముఖ్యమైనది? పెన్షన్ అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, పేద కుటుంబాలకు నెలవారీ ఆర్థిక భరోసా. వృద్ధులు ఇతరులపై ఆధారపడకుండా జీవించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు కనీస జీవన భద్రత. సామాజిక భద్రతలో ఇది కీలకమైన సంక్షేమ పథకం. తాజా ప్రకటన ఏమిటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల గురించి తాజా ప్రకటన ఏంటంటే, మంత్రి సీతక్క గారి ప్రకారం ప్రభుత్వం 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. అయితే జూన్ 2వ తేదీన కొంతమందికి పంపిణీ జరిగింది. మిగిలిన వారికి అంటే మిగిలిన అర్హులకు లబ్ధిదారులకు ఆగస్టు 15 నుండి పంపిణీ ప్రారంభం కానుందని తెలిపారు. ముఖ్యంగా ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిపింది మంత్రి సీతక్క గారు. ఈ 2 లక్షల కొత్త పింఛన్లు ఎవరికి? వివిధ వర్గాల వారికి అవకాశం ఉంటుంది. అదే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, దీన్ని ఇంకా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు. అయితే ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా పెన్షన్ అయితే రాదు. ప్రభుత్వం అర్హతలను పరిశీలించి మంజూరు చేస్తుంది. ఒంటరి మహిళ అంటే ఎవరు? ఇది చాలా మందికి ఒక సందేహంలాగా అయిపోయింది. సాధారణంగా భర్త చనిపోవడం లేదా విడిపోయి ఉండడం, కుటుంబం నుంచి ఆర్థిక సహాయం లేకపోవడం, ప్రభుత్వం నిబంధనల ప్రకారం అనుగుణంగా ఉండటం, ఇలాంటి అంశాలను అధికారులు పరిశీలిస్తారు. తుది నిర్ణయం ప్రభుత్వం అర్హతల ప్రకారమే ఉంటుంది. ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి? సాధారణంగా అడిగే ప్రశ్నలు ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంకు పాస్బుక్, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాసన ధృవీకరణ పత్రం, అవసరమైతే మరణ ధృవీకరణ పత్రం లేదా వికలాంగుల సర్టిఫికేట్లు. వర్గాన్ని బట్టి అదనపు పత్రాలు కూడా అడగవచ్చు. మరి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు మీరు పెన్షన్ ఐడి లేదా ఆధార్ నంబర్ ద్వారా తెలంగాణ చేయూత లేదా ఆసరా పెన్షన్ పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ సేవ లేదా స్థానిక అధికారుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రజలు చేసే తప్పులేంటి? ఇప్పుడు చాలా మందికి ఇది ఒక అపోహలాగా అయిపోయింది. ఏంటి? ఆధార్ తప్పులు, బ్యాంకు ఖాతా లింక్ చేయకపోవడం, మొబైల్ నంబర్ తప్పు ఇవ్వడం, అసంపూర్ణత దరఖాస్తు చేయడం, అనవసరమైన పత్రాలను సమర్పించడం, అంటే చిన్న చిన్న తప్పుల వల్ల దరఖాస్తులు పెండింగ్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ముందు ముందు ఈ చేయూత పెన్షన్ ఏమవుతుంది? ప్రభుత్వం ప్రస్తుతం 2 లక్షల వరకు కొత్త చేయూత పింఛన్ల పంపిణీపై దృష్టి పెట్టిందని తెలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని అర్హులను చేర్చే అవకాశంపై అధికారిక ప్రకటన వస్తే మాత్రమే నమ్మాలి. ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి? ఒంటరి మహిళలకు నిజంగానే పెన్షన్ ఇస్తున్నారా? మా ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తుందా? అప్లికేషన్ పెట్టాం, ఇంకా స్టేటస్ ఎందుకు రావడం లేదు? ఇలాంటి ప్రతి ఇంటి నుంచి అయితే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పెన్షన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు ఒకే ప్రశ్న, ఎవరికైనా వెళ్ళి నాకు పెన్షన్ కావాలి అంటే వెంటనే ఇస్తారా? అస్సలు అది కాని పని కదా. దీనికి ఒక పూర్తి ప్రక్రియ ఉంటుంది. మొదట ప్రభుత్వం అర్హతలను నిర్ణయిస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ స్థాయిలో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత అధికారులు ఇంటింటి వివరాలు తెలుసుకుంటారు, కుటుంబ పరిస్థితి తెలుసుకుంటారు, ఆదాయం గురించి తెలుసుకుంటారు. అవసరమైతే ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. అన్ని సరైనట్లయితే జిల్లా స్థాయిలో ఆమోదం జరుగుతుంది. త్వరగా పెన్షన్ మంజూరు అవుతుంది. అందుకే ఈ రోజు అప్లై చేస్తే రేపే డబ్బులు వస్తాయి అనే ఒక రూల్ అయితే లేదు. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అందరూ కొత్త పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు? గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చర్చ సాగుతుంది. కొత్తగా 2 లక్షల పెన్షన్లు. దీనికి కారణం ఏమిటి? ప్రభుత్వం కొన్ని లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను
పట్టింది. ఇప్పటికే కొంతమందికి పెన్షన్లు మంజూరు అయ్యాయి. ఇంకా మిగిలిన అర్హులకు విడతల వారీగా పెన్షన్లు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కొంతమందికి పెన్షన్లు మంజూరు అయినాయి. ఇంకా మిగిలిన అర్హులకు విడతల వారీగా పెన్షన్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది మా పేరు ఉందా, మాకు ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, ప్రతి అప్లికేషన్ పెట్టిన వారికి పెన్షన్ రావడం అనేది ఖాయం కాదు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు పూర్తి చేసిన వారికే మంజూరు అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా ఏం తెలుసుకోబోతున్నారంటే, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తర్వాతి భాగంలో మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాయి. అంటే 2 లక్షల పెన్షన్లు ఎవరికి అవకాశం ఎక్కువ, ఒంటరి మహిళల అర్హతలు ఏమిటి, వృద్ధాప్య పెన్షన్ ఎవరికి వస్తుంది, వితంతు పెన్షన్ ఎలా మంజూరు అవుతుంది, దివ్యాంగుల పెన్షన్ ఎలా పనిచేస్తుంది, దరఖాస్తు ఎలా పరిశీలిస్తారు, అధికారులు ఇంటింటికి ఎందుకు వస్తారు, పెండింగ్ లో ఉంటే ఏం చేయాలి, రిజెక్ట్ అయినవి మళ్ళీ అప్లై చేయొచ్చా, అన్ని ఈ వీడియోలో ఒక్కొక్కటిగా లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఇలా నిర్ణయిస్తుంది. చాలా మంది అనుకుంటారు, మా పక్కింటి వాళ్ళకు వచ్చింది, మరి మాకు రావడం లేదు ఎందుకు? ఇది చాలా కామన్ గా అడిగే ప్రశ్న. కానీ ప్రభుత్వం ఒక కారణం చూసి పెన్షన్ ఇవ్వదు. అధికారులు అనేక అంశాలను పరిశీలిస్తారు. ఉదాహరణకు మీ వయసు ఎంత, కుటుంబ ఆదాయం ఎంత, మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ఇప్పటికే మరో సంక్షేమ పథకం ద్వారా నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ నుండి లబ్ధి పొందుతున్నారా, మీకు నిజంగా అర్హులా, ఈ వివరాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఒక గ్రామంలో ఉన్న ఇద్దరిలో పెన్షన్ రావచ్చు, మరొకరికి రాకపోవచ్చు. ఒంటరి మహిళల పెన్షన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా ఎదురు చూస్తున్న విషయం ఒక ఒంటరి మహిళల పెన్షన్. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోండి. ఒంటరిగా జీవిస్తున్న ప్రతి మహిళకు ఆటోమేటిక్ గా పెన్షన్ రాదు. ప్రభుత్వం నిర్ణయించిన అర్హతల వల్లనే స్థానిక అధికారుల పరిశీలన ఆధారంగా మాత్రమే మంజూరు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు, ఒక మహిళ భర్త కోల్పోయి ఉండవచ్చు, లేదా భర్త చాలా కాలంగా విడిగా ఉండవచ్చు, లేదా కుటుంబం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే పెన్షన్ కు అర్హత పొందే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎవరో చెప్పారని నమ్మి అప్లై చేయడం కాకుండా స్థానిక అధికారులను సంప్రదించి మీ అర్హత నిర్ధారించుకోవడమే మంచిది. వృద్ధాప్య పెన్షన్. ఇప్పుడు వృద్ధుల గురించి మాట్లాడదాం. ఒక తాతయ్యకు లేదా అమ్మమ్మకు జీవితాంతం కష్టపడి పనిచేస్తారు అనుకోండి. వయసు పెరిగాక శారీరకంగా పని చేయలేరు, ఆదాయం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నెలకు వచ్చే పెన్షన్ వారికి పెద్ద సమస్యలు అవుతుంది. అయితే వయస్సు కంటే ఒకటి ప్రమాణం కాదు. ప్రభుత్వం నిర్ణయించిన వయసు ఆధారం ఇతర అర్హతలు కూడా వర్తిస్తాయి. కొంతమంది అడుగుతారు, మా నాన్నకి 60 ఏళ్ళు వచ్చాయి, వెంటనే పెన్షన్ వస్తుందా? జవాబు, కేవలం వయసు పూర్తయిందని మాత్రమే కాదు, ఇతర అర్హతలు కూడా సరిపోవాలి. ఈ రోజు చేయూత పింఛన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే